హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు CCNT క్రియేషన్ క్రియేట్స్ న్యూ థింగ్స్. ఈ వింటర్లో అందరూ బాగుండాలి, అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో హెల్తీ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించడానికి వచ్చేసాను. ఈ డ్రింక్లో నేను వాడిన ఐటమ్స్ 6 ఐటమ్స్ అన్నమాట. 1 బీట్రూట్, 2 క్యారెట్, 3 పెద్ద ఉసిరికాయ, ఆమ్లా, గోధుమ గడ్డి, అల్లం, పుదీనా. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఇంకా చాలామంది ఈ సీజన్లో పెద్ద ఉసిరికాయ బాగా దొరుకుతాయి కాబట్టి రోజుకొకటి తినడం వల్ల ఆడవాళ్ళకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇంకా గోధుమ గడ్డ అయితే రక్తం ఎక్కించినట్టు రక్తం పట్టిద్ది అనమాట. చాలామంది ఇళ్ళల్లో ఏది తెలిసినా తెలియకపోయినా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగే అలవాటు ఉంటుంది. అలాగే దానిలో గోధుమ గడ్డి కలుపుకోవడం వల్ల ఇటు రక్తము పడుతుంది, అటు కళ్ళకి మంచిది, మళ్ళీ బ్లడ్ కూడా బాగా హిమోగ్లోబిన్ కలర్ చేంజ్ అంటే కలర్ మంచిగా ఉండడానికి బీట్రూట్ హెల్ప్ చేస్తుంది. సో నేనైతే ఫస్ట్ అల్లం, గోధుమ గడ్డి, పుదీనాకు మిక్సీ వేసుకుంటున్నాను. ఇవి మెత్తగా పేస్ట్గా అయిపోయినాక ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం క్యారెట్, బీట్రూట్, ఆమ్లా కూడా పెద్ద ఉసిరికాయ కూడా మిక్సీ వేసుకొని 2 కలిపేస్తున్నాను నేను. దీని తర్వాత నేను వడగడతా అనుకుంటారేమో, అస్సలు వడగట్టట్లేదండి. ఎందుకంటే నేను ఇది డీప్ ఫ్రీజ్ చేసుకొని తాగుతున్నాను. నిజానికి ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఈ జ్యూస్ చేసుకొని తాగితే అంతకంటే హెల్తీ ఇంకోటి ఉండనే ఉండదు. ఇంకేమీ పాటించనక్కర్లేదు. అంటే ఎక్సర్సైజ్ సంగతి చెప్పట్ల, తినే విషయంలో చెప్తున్నాను. ఎక్సర్సైజ్ అయితే ఎన్ని తిన్నా సరే అది డైలీ రొటీన్లో ఒక పార్ట్ అయిపోవాలి నాకు తెలిసి అందరికీ. బట్ కొంతమందికి కుదరదు కాబట్టి మనం ఏం చేయలేం. హెల్త్ విషయంలో ఈ డ్రింక్ మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. నేనైతే ఇక్కడ వడగట్టట్లేదు, ఎలా ఉన్నది అలా డీప్ ఫ్రీజ్ చేసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ బాక్స్లో వేసేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను. బట్ డైలీ ఫ్రెష్గా చేసుకుంటే ఇంతకంటే అద్భుతం ఇంకోటి ఉండదు. న్యూ ఇయర్ కూడా రాబోతుంది కాబట్టి న్యూ ఇయర్ రిజల్యూషన్స్లో ఇది ఒక పార్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో చూసి ఏ ఒక్కరు పాటించినా కూడా ఐఎమ్ సో హ్యాపీ. నాకంటే ఆనందించే వాళ్ళు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే ఒక్కళ్ళన్నా హెల్తీగా తయారవుతున్నారు అది నా వీడియో చూసి అన్నదానికే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో ఈ వీడియో చూసిన వారు మేము ఇది పాటిస్తున్నాం, ఖచ్చితంగా పాటిస్తాం అనుకున్నా సరే ఒక్క లైక్ చేసి నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.